శ్రీకాకుళం జిల్లా నుండి ఉపాధి కోసం మస్కట్ వెళ్లిన కార్మికుల సమస్యపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడు తక్షణమే స్పందించారు. మస్కట్లో నజీం అల్ సలాం కంపెనీ చేత పని లేకుండా జీతభత్యాలు లేకుండా ఇబ్బందులు ఎదుర్కొంటున్న 9 మంది తెలుగు కార్మికులతో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం కార్యాలయం నుండి వీడియో కాల్ ద్వారా మాట్లాడి అక్కడి పరిస్థితుల గురించి అడిగి తెలుసుకుని వారికి ధైర్యం తెలిపారు. కార్మికులు తమ సమస్యల్ని కేంద్ర మంత్రికి వివరించగా సంబంధిత అధికారులతో మాట్లాడి వారిని త్వరితగతిన స్వదేశానికి సురక్షితంగా తీసుకురావడానికి అవసరమైన చర్యలు చేపడతామని వారికి హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. అలాగే కార్మికుల కుటుంబాలు ఏమాత్రం అధైర్యపడవద్దని ప్రభుత్వం తరపున కార్మికులకి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని మంత్రి స్పష్టం చేశారు. నమస్తే అమ్మా, ఏంటి ఇష్యూ అయింది? ఎప్పుడు వచ్చారు? 3 నెలలు అవుతుంది. అప్పుడు ఎవరి త్రూ వెళ్ళారు? ఓకే 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 ఇప్పుడు తెలిసింది. ఈ రోజు సార్ కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా ఫాలోఅప్ చేయమన్నారు తొందరగా వీలైతే. ఇప్పుడు మెయిన్ ఏంటి మనకి అక్కడ ఇబ్బంది, తొందరగా ఇటు మళ్ళీ ఇండియా రావడానికేనా? ఓకే అక్కడ ముందు అడిగి కూడా ఎక్కడైతే అవ్వదో అక్కడికి వెళ్ళండి. మళ్ళీ కొంతమంది దొరుకున్నది ఇంకొకటి కొట్టుకు వచ్చారు. మళ్ళీ ఒకవేళ మీకు దాఖలేదేమో మీకు ఎప్పుడు పని నడిస్తే అప్పుడే దాఖలేస్తాము. ఎందుకు మాట్లాడితే పోలీసులు ఏం చేయలేదు, అబ్బాయి ఏం చేయలేదు, గవర్నమెంట్ ఏం చేయలేదు, క్రియేట్ చేస్తున్నాం కూడా ఆ రోజు ఉంది సార్. ఫుడ్ అకామిడేషన్ ప్రస్తుతానికి పర్వాలేదా? సో ఇమీడియట్ గా మనం ఇది ఎంబసీ వాళ్ళతో మాట్లాడి ఇక్కడ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ వాళ్ళ త్రూ అక్కడ ఎంబసీకి మాట్లాడి మీకు రీచ్ అవుట్ అయ్యి మీకు ఇప్పుడు ఎవరికి ఏ టైప్ లో హెల్ప్ కావాలో అవన్నీ చేసినట్టు ఇమీడియట్ గా అరేంజ్ చేద్దాం. అందరికీ అదే ప్రాబ్లం కదా? 18 మంది ఇప్పుడు అక్కడ నుంచి తిరిగి రావాలి. అవును సార్, తిరిగి రావాలి. ఇక్కడ మందిపై కాల్ చేసి బెదిరిస్తున్నారు సార్. అదే లేదులే, మనకి ఎంబసీ ఇన్వాల్వ్ అయితే పర్వాలేదు, మీకు ప్రొటెక్షన్ లా ఉంటది. వాళ్ళ త్రూనే కొంచెం తొందరగా స్పీడప్ చేయించి చేయిద్దాం. ఓకే సార్, సరేనా? మేము కూడా టచ్ లో ఉంటాను ఎప్పటికప్పుడు. ఈ రోజు మన వాళ్ళు వచ్చారు, ఇక్కడ చెప్పారు విషయం అంతా కూడా. సరేనా? చంద్రబాబు నాయుడు గారు కూడా ఫాలోఅప్ చేయమన్నారు, ఎంతవరకు అవకాశం ఉంటే తొందరగా చేయించండి అని. అందుకే మీకు కూడా ధైర్యంగా ఉంటుందని వీడియో కాల్ ద్వారా మాట్లాడు. ఏదున్నా ముందు ఇచ్చేయండి, మన వాళ్ళకి చెప్పండి, నా వరకు తీసుకొని వస్తారు విషయం ఏదైనా ఉంటే, కష్టం ఏదైనా ఉంటే.